నమస్తే రవి సార్. నమస్తే లక్ష్మి గారు. సార్, ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి. రకరకాల సర్వేలు వస్తూ ఉన్నాయి సార్. తాజాగా ఒక సర్వే వచ్చింది. సో అలాగే ఉండవల్లి గారి కామెంట్స్ సార్, ఎందుకంటే మొత్తం ఏపీ రాజకీయాల చుట్టూ ఇప్పుడు అన్ని తిరుగుతున్నాయి కాబట్టి ఉండవల్లి గారు అధికార పక్షం మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. అలాగే సీట్లకు సంబంధించి మార్పులు చేర్పులు వాళ్ళు చేసిన దాని మీద, టీడీపీ జనసేన కూటమి మీద సాధ్యాసాధ్యాలు వీటన్నిటి మీద ఆయన మాట్లాడడం జరిగింది. సో అసలు ఏపీలో ఇప్పుడు పరిస్థితులు, పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి సార్? ఏపీలో ఇప్పుడు ఒకటే ప్రశ్న, ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు, ఎన్ని వస్తాయి, వాళ్ళిద్దరు కలిస్తే ఇదవుతారా, జగన్ మళ్ళీ వస్తాడా? ఇప్పుడు ఎవరు మాట్లాడినా అదే మాట్లాడుతున్నారు. సరే, ఉండవల్లి అరుణ్ కుమార్ సరే మా మిత్రుడు, ఆయన రాజకీయ చాగంటి కోటేశ్వరరావు లాంటి ఆయనతోనే అన్న మీరు ఆయనేమో ప్రవచనాలు చెప్తాడు, ఈయనేమో రాజమండ్రి తీరంలో వేదనలో ప్రవహించే గోదావరిని అక్కడ ఈ రాజకీయ చెప్తుంటారు. అన్ని పార్టీల మీద యథాలాపంగా కామెంట్స్ చేస్తుంటారు. ఆయనేమి పెద్ద అథారిటీ ఏం క్లెయిమ్ చేయడు. మన మీడియా వాళ్ళ అవసరాల కోసం రెండు మీడియాలు, అది ఆ సమయంలో అది ఎవరికి అనుకూలంగా ఉంటే దాన్ని వాళ్ళు ఎక్కువ ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఆయన సీనియారిటీ దీంతో కొంత చేసి చెప్తుంటాడు. ఈరోజు ఆయన 2-3 విషయాలు, 3 కాదు 4-5 విషయాలు మాట్లాడాడు. అన్నిటి మీద నేను మళ్ళీ కామెంట్ చేయక్కర్లేదు. కానీ ఊరికే రీక్యాప్ చేయాలంటే కనుక జనసేన తెలుగుదేశం అలయన్స్ అనేది బలమైందే అని, బలమైన సవాలే అని. రెండోది, షర్మిల అనే ఆమె కాంగ్రెస్లో చేరడం సహజంగానే జరిగిందని. మూడోది, వైఎస్ఆర్ పార్టీ ధైర్యంగానే ఉందని, ఇంత జరిగినా కానీ ఇలాంటి కామెంట్స్ చేశాడు. సో ఆర్ఎస్ఎస్ నిజం చెప్పాలంటే బీజేపీ ఆర్ఎస్ఎస్లో మత రాజకీయాల్లోకి తీసుకుపోతున్నాయి దేశాన్ని అని చెప్పడంతో ఆయన మొదలుపెట్టింది. వాస్తవంగా ఆయన ఎందుకు మొదలుపెట్టినా వీళ్ళు అడుగుతారు, ఆయన ఏదో చెప్తారు. ఈ మధ్య ఆయన దగ్గరికి షర్మిల వెళ్ళారు, ఆమె భర్త వెళ్ళారు కదా. సో వీటిలో ఎవరి వాళ్ళు తీసుకున్నా కానీ ఒక కామన్ అంశం ఏం కనబడుతుందంటే ఎన్నికల పోటీ ఎలా ఉంటుంది, ఆమె వచ్చిన ప్రభావం ఎలా ఉంటుంది, పవన్ చంద్రబాబు కాంబినేషన్ ఏంటి, జగన్ ఇంకా నిలదొక్కుంటున్నాడా, ఆయన పని అయిపోయిందా, ఇట్లాంటివన్నీ. సో ఉండవల్లి చెప్పిన దాంట్లో కీలకమైనది ఏంటంటే వీళ్ళ బలమైన కూటమే, కానీ అదే సమయంలో ఈ కూటమి ఈ సవాలుకు వైసీపీ అంతగా ఏమీ వణికిపోవట్లేదు. మామూలుగా ఒక చిన్న వార్త నెగిటివ్గా వస్తేనే చాలా అవుతారు, సంకేతాలు కనిపిస్తే. ఎందుకు అంటే సంక్షేమ పథకాలు వీటి వల్ల నా బేస్ నాకు గట్టిగా ఉంది, నాకేం ఇబ్బంది లేదు, నా సర్కారుకు వచ్చిన ధోకా లేదు అని జగన్ నమ్ముతున్న దాన్ని వైసీపీ శ్రేణులు కూడా స్వీకరిస్తున్నాయనేది ఆయన చెప్పే మాట. అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు మాతో సాలిడ్గా ఉంటారని వైసీపీ నమ్ముతూ ఉంది. అది కాకుండా ఉండవల్లి ఒక టిపికల్ లాజిక్ తీసుకొచ్చారు, కొంచెం విచిత్రంగా కూడా ఉంటాయి ఆయనవి. మధ్య తరగతి వాళ్ళు ఈ ప్రభుత్వం మీద అసంతృప్తి పెంచుకున్నారు. ఏ ప్రభుత్వం మీద అయితే మధ్యతరగతి అసంతృప్తిగా ఉంటుందో అప్పుడు కింద వర్గాల వాళ్ళు ఆటోమేటిక్గా దానికి అనుకూలంగా ఉంటారని చాలాసార్లు రుజువైంది అని ఆయన అంటారు. ఇప్పుడు మధ్యతరగతి ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఇట్లాంటి వాళ్లకు జగన్ ప్రభుత్వం మీద అసంతృప్తి ఉంది కాబట్టి కింది తరగతుల వాళ్ళు అయినటువంటి వాళ్ళు అనుకూలంగా ఉంటారు అని. అంటే యథావత ఆయన చెప్పేది ఏంటంటే వాళ్ళకు కూడా వాళ్ళ గ్రౌండ్ ఏదో వాళ్ళకు ఉంది, వాళ్ళ కాన్ఫిడెన్స్ ఏదో వాళ్ళకు ఉంది, పోరాటం బాగా జరుగుతుందని, ఇంక అంతే కదా. సో దీన్ని మనము ఇవి ఉండవల్లి కామెంట్స్ అయినా, నా కామెంట్స్ అయినా, ఇంకోటిపైనా జనరల్ కామెంట్స్ లేదా జనరల్ అబ్జర్వేషన్స్, ఆ పార్టీల వాళ్ళు చెప్పేవి. ఇప్పుడు ఆయన కూర్చున్న రాజమండ్రిలోనే ఎవరికి సీట్ వస్తుంది, ఎవరు పోటీ చేస్తారు, ఇట్లా చాలా తర్జన పరిచయాలు జరుగుతూ ఉంటాయి. కానీ పార్టీలు సర్వేలు ఇట్లాంటివి కూడా విడుదల చేసాయి. ఒక 6 నెలల కిందట నిజానికి ఇంకా ముందు, గత ఏడాది ఇంకా చెప్పాలంటే టీడీపీ జనసేన తరఫున చాలా సర్వేలు వస్తుండేవి. ఇంకా అయిపోయింది, వైసీపీ ఓడిపోతుంది, ఇంకా పడిపోతుంది, ఈ టైప్లో. ఈ లోపల జాతీయ స్థాయిలో సర్వేలేమో పార్లమెంట్ సీట్ల ఆధారంగా వచ్చేవి. వీటిలో ఎక్కువ భాగం అన్ని సీట్లు జగన్కే, వైసీపీకే వస్తాయని చెప్పినవి. 1 సీటు 2 సీట్లు మటుకు తెలుగుదేశానికి వస్తాయని చెప్పిన సర్వేలు, ఇంక్లూడింగ్ ఇండియా టుడే, ఇండియా న్యూస్, ఇండియా టీవీ, ఇట్లాంటివి కూడా అనేకం, రిపబ్లిక్ టీవీ, రకరకాలు వచ్చాయి. ఇంకా అందులో ఏదేంటి అనేది ఎవరైనా పత్రికల్లో పట్టికలు వేసుకోవాల్సిందే, కానీ అన్నీ నేను చెప్పలేను. ఇవి కాకుండా లక్ష్మి చిన్న చిన్న సర్వే సంస్థలు అనేకం పుట్టుకొచ్చాయి. తెలంగాణ ఎన్నికలప్పుడు కూడా మనం చూసాం, అప్పటికప్పుడు అవి వచ్చేసాయి. అవి ఇప్పుడు మళ్ళీ ఎక్కువ లేవు. ఇప్పుడు ఏపీలో అది ఆ ప్రక్రియ జరుగుతుంది. 3 సర్వేలు ఉన్నాయి. ఉదాహరణకు ఆత్మసాక్షి సర్వే కాదు కానీ 3 ఏపీ అని వాళ్ళు ఒకటి పంపించారు. రెండోది న్యూస్ ఎరీనా అనే సంస్థ ఒక సర్వే, ఎలక్షన్
అంటే ఎలక్షన్ అంటే అది ఎలక్షన్ అనే సర్వే, ఈ 3 సర్వేలు. ఈ 3 సర్వేలు కూడా వైసీపీకి అనుకూలంగా ఉన్నాయి. అంటే ఆత్మసాక్షి వాళ్ళ మూడ్ ప్రకారం చూస్తే 25 పార్లమెంట్ సీట్లలో 15 వైసీపీకి, వాళ్ళకి 7, ఆ మిగిలిన వాటిలో 3 వస్తాయి. ఇట్లేదో పెట్టారు. 12 + 3 వాళ్ళు 7 + 3 ఇట్లేదో పెట్టారు. అంటే 15 ఇక్కడ అట్లానే. అంటే దాదాపు ఎక్కువ భాగం కదా. ఇంకా ఎలక్షన్ దాంట్లో కానీ ఆ రెండిట్లో 115, 120 వరకు వైసీపీకి వస్తాయి అసెంబ్లీ సీట్లు. 55, 60 వరకు టీడీపీకి వస్తాయి. టీడీపీ జనసేన కూటమికి అన్నది ఆ సర్వేలు చెప్తున్నాయి. సో సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయని వైసీపీ వాళ్ళు హడావుడి చేస్తున్నారు. వాళ్ళు అదే పనిగా ప్రచారాలు కూడా చేస్తున్నారు. టీడీపీ వాళ్ళకు కూడా హార్డ్ కోర్, మనం కొంచెం ఇంటర్నల్ మ్యాటర్ అడిగితే వాళ్ళు కూడా మాకు 60-65 సీట్లు వస్తాయి అని మాకు తెలుస్తుంది. ఆ మిగిలిన ఇది పూర్తి చేసుకోవడం కోసమే జనసేనతో గట్టిగా ఉంటాము, లేకపోతే బీజేపీ ఏదైనా వస్తుందేమో, అక్కడేమైనా గండి పడుతుందేమో, ఇట్లాంటివి చూస్తున్నామని వాళ్ళు అంటారు. ఇప్పుడు ఈ న్యూస్ ఎరీనా దాంట్లో వాళ్ళు 115, 120 అని అంటున్నారంటే ఆ మిగిలినవన్నీ దాదాపు 55-60 అంతే కదా. అంటే ఒక 30, ఇప్పుడు 23 ఉన్నాయి తెలుగుదేశానికి గెలిచింది. ఆ తర్వాత వీటి అనుకో ఒక 20-21 వాళ్ళకు ఉంటే ఇప్పుడు అవి ఒక 60 దాకా చేరుతాయంటే ఒక 40 సీట్లు వాళ్ళకి అదనంగా రావచ్చు అని. ఇప్పుడు వైసీపీ వాళ్ళ లెక్కల్లో వాళ్ళు ఒక 80 మంది అభ్యర్థులు మారుస్తామన్నారు. ఇప్పుడు 80 మందితో ఇప్పటికి ఇన్ఛార్జీల మార్పులతో జాబితా ప్రకటించారు. అంటే మార్చినవి ఉన్నాయి, మార్చనివి కూడా ఉన్నాయి అనుకోండి. 80లో ఏదైనా సగం మందికి సంబంధించిన మార్పు అయిపోయింది. అంటే 80 మందిని మార్చడం అంటే ఒక 40 సీట్లు పోవచ్చు అని లెక్క ఉన్నప్పుడు 80 మందిని మార్చడం అంటే ఇందులో ఒక సగమైనా కాపాడుకుందామనే ఒక ప్రయత్నం వైఎస్ఆర్ పార్టీ ఏమీ లేకుండా మార్చరు కదా. ఇప్పుడు మీకంటే బెటర్ అని కావాలని పాజిటివ్గా చేసే మార్పులు కొన్ని ఉండొచ్చు, చాలా తక్కువ ఉంటాయి. నెగిటివ్గా చేసే మార్పులే చాలా ఎక్కువ. అభ్యర్థి తప్పకుండా గెలుస్తాడు అని తెలిస్తే ఏ పార్టీ మార్చదు కదా. అవును సార్. అభ్యర్థిని మారుస్తున్నారంటేనే దానికి ఏదో సోషల్ రీజనో, పొలిటికల్ రీజనో, పర్సనల్ రీజనో, ఈ మూడిట్లో ఏదో ఒకటి ఉండాలి, పబ్లిక్ రీజనో. కాబట్టి ఒక 40 మందిని మార్చినప్పుడు మిగిలిన 40 మందిని కాపాడుకోవచ్చు. 150 ఉన్నాయి కాబట్టి అందులో 40 తగ్గితే కూడా 110 ఉంటాయి కదా. కాబట్టి ఇలా చూస్తే కనుక ఒకటి కనిపిస్తుంది. ఆ 100, 110 దగ్గర ఉన్నదాన్ని ఇంకా కొంచెం తగ్గించటం అన్నది టీడీపీకి ఉన్న సవాలు. వీళ్ళైతే కొంచెం పెంచుకొని గతసారి కొంచెం అటు ఇటు తెచ్చుకోవడం అన్నది వైసీపీ ముందున్న ప్రశ్న. ఇప్పుడు వాళ్ళు అవన్నీ చేసుకుంటూ పోతే ఉండవల్లి అంటున్నట్టుగా కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాటిని చివరి దాకా వాయిదా వేసుకోకుండా ముందు నుంచి చేసుకుంటూ పోతున్నారు. దీనివల్ల అలవాటు అవుతారు, అభ్యర్థులు కూడా రంగంలోకి వెళ్ళడానికి అవకాశం ఏర్పడుతుంది. మూడోది, ఇతరులు ఎవరు దాని గురించి ఆలోచించి మళ్ళీ అంతర్గత విభేదాలు పెరగకుండా ఉంటాయి. ఇంక ఎట్లాగో మనకు రాదు, పుల్లయ్యకి వచ్చిందంటే ఎల్లయ్యకి వచ్చిందంటే మల్లయ్య, వాళ్ళు వాటి కోసం పోటీ పడడం ఒక వాతావరణం ఉన్నంతలో వాళ్ళు వెళ్తూ ఉంటారనే స్ట్రాటజీ ఇక్కడ తీసుకున్నట్టున్నారు. ఇంకొకటి, ఈ మార్పులు చేయడంలో కూడా ఒక పాజిటివ్ సోషల్ మెసేజ్ పంపించాలి అని బీసీల కోసము ఎక్కువగా ఈ మార్పులు చేస్తున్నాము అని. అంటే వైసీపీ ఇవన్నీ చేయటం అనేది కేవలం అంతర్గత సమస్యతో పాటు మనం గమనించినప్పుడు ఎత్తుగడలు ఎన్నికల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన ఎత్తుగడ అనుసరిస్తుంటారు కదా. కాబట్టి పై వాళ్ళు అయినటువంటి రెడ్లను ఎక్కువ మందిని తగ్గించి అది వరకు నియామకాలు ఎక్కువ మంది రెడ్లను చేశారు, ఇదిగో 20 మంది వాళ్ళే, ఈ 300 మంది వాళ్ళే పేర్లు చెప్తుంటారు. కాబట్టి ఇప్పుడు చూడండి, మేము తగ్గించిన వాళ్ళలో ఎక్కువ మంది వీళ్ళే అని చెప్పుకునే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టున్నారు. అండ్ ఫైనల్గా ఒక పొలిటికల్ పాయింట్ ఏమంటే, టీడీపీ జనసేన కలిస్తే అటువైపు వచ్చే వాళ్ళలో ఎక్కువ మంది కాపు ఓటర్లు ప్రభావితం అవుతారు అనేది ఇక్కడ ఒక లెక్క. కానీ గోదావరి జిల్లాలో ఎక్కడైతే వీళ్ళ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందో, గోదావరి జిల్లాలో పార్ట్స్ ఆఫ్ కృష్ణా, గుంటూరు, అక్కడ బీసీలు వాళ్ళతో అంతగా ఉండరు. సో వాళ్ళు అటుపోతున్నారు అన్నప్పుడు కొంత అసంతృప్తి బీసీలో వస్తుంది. కాబట్టి బీసీ అభ్యర్థులను తమ ఎక్కువగా కొత్త వాళ్ళని పెడితే అప్పుడు బీసీ ఓట్లను తమ వైపు తిప్పుకోవచ్చు అనే ఒక ఆలోచన. సో వ్యతిరేకత కొంత ఉండొచ్చు, కొంత మన బలం తగ్గొచ్చు అన్నదాన్ని ఊహించి దాన్ని న్యూట్రలైజ్ చేసుకోవటం కోసం అభ్యర్థుల మార్పు తతంగం. సరే, ముందు నుంచి నమ్మకం లేని వాళ్ళు ఇప్పుడు వసంత కృష్ణ ప్రసాద్ ఉంటారు,
ఆయన ముందు నుంచి కొంత అసంతృప్తిగా అనేక సందర్భాల్లో సంకేతాలు ఇస్తూ వచ్చారు. ఎప్పటికప్పుడు పిలిచి మాట్లాడినప్పటికీ ఫైనల్గా మన నిర్ణయం మనం తీసుకుందామని నాయకులైనా సంస్థలైనా తాత్కాలికంగా ఊరుకున్నా ఫైనల్గా అప్పుడు చూసుకుందాం, మధ్యలో ఎందుకు అనుకునే ఒక మనస్తత్వం ఉంటుంది. ఇలాంటివి చంద్రబాబు దగ్గర కూడా ఉంటాయి. జగన్ దగ్గర కాదు, చంద్రబాబుకు ఉంటాయి, నరేంద్ర మోడీకి ఇంకా ఎక్కువగా ఉంటాయి. అవన్నీ జరుగుతాయి. కాబట్టి ఇప్పటికి కూడా ఆంధ్రప్రదేశ్లో మిక్స్డ్ పిక్చర్ ఉందేమో అని ఉండవల్లి మాటలను బట్టి, అంటే ఒక మిశ్రమ చిత్రం. అంతా అయిపోయింది, ఇంకా మనం తోసేయటమే ఆలస్యం. పొలిటికల్ అపోజిషన్, పొలిటికల్ డిస్కంటెంట్, అంటే ఉదాహరణకు దాడులు జరిగాయని, కేసులు పెట్టారని, లేదా అనవసరంగా స్టేషన్కి ఇట్లాంటివి ఉంటాయి కొన్ని. అవి అలాంటివి వేరే విషయం. కానీ ప్యూర్లీ ఓటరు పార్టీ అన్న కోణంలో నుంచి చూస్తే మటుకు ఇంకా కెమిస్ట్రీ పూర్తి అవ్వలేదనేది ఒకటి అనిపిస్తుంది. అండ్ ఫైనల్లీ బీజేపీ నిర్ణయం తేల్చకపోవడం వల్ల కూడా నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫోకస్ చంద్రబాబు నాయుడు ఎంతో కష్టపడి మీడియా, సోషల్ మీడియాలో వీటిలో కొన్ని సమస్యలు, వైసీపీ తప్పులు, అక్కడ జరిగింది, ఇక్కడ జరిగింది, వీటన్నీ ఇస్తూ వచ్చారు. వాటిని బాగా ప్రచారం చేశారు. కానీ ఈ నెల రోజుల నుంచి మీరు మీడియా గమనిస్తే మీకు ఏం తెలుస్తుంది? అసలు సింగిల్ పాయింట్ ఏంటి? అసలు టీడీపీ జనసేన పొత్తు సీట్లు ఎప్పుడు తేలుతాయి, ఎందుకు ఆలస్యం అవుతుంది? రెండవది బీజేపీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుంటుందా లేదా, ఇదే చర్చ. అంటే దాదాపు జనసేన గురించి బీజేపీ గురించి చర్చ ఎక్కువైపోయి తెలుగుదేశం చర్చ కాస్త వెనక్కిపోతున్న ఒక పరిస్థితి. చంద్రబాబు నాయుడు విజనరీ, ఆయన హైటెక్ సిటీ కట్టాడు, ఆయన అమరావతి డెవలప్ చేసేవాడు, ఇది చేస్తాడు, అది చేస్తాడు, దీని మీద పెట్టి ఆయన బాగా ఫోకస్ చేయాలి అని అనుకున్న ప్రచారం కాస్త బీజేపీతో కుదురుతుందా లేదా, ఇది జరుగుతుందా లేదా అన్నది ఒకటి. రెండవది కేసుల్లో ఏం తీర్పులు వస్తాయి అంటే ఇది కూడా వ్యూహాత్మకంగా చేస్తుండొచ్చు జగన్ ప్రభుత్వం. చివరి 3 నెలల నుంచి ఇటు కేసులు, అటు జనసేనతో సర్దుబాట్లు, బీజేపీ కోసం ఎదురుచూపులు, ఈ 3 విషయాల మీద ఎజెండా ఫోకస్, అంటే డైవర్ట్ అయిపోయింది ఎజెండా. మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి ఎప్పుడు మళ్ళీ వాడు పట్టాలు ఎక్కించి మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు నేను పొద్దున్న చూస్తున్నా ఇక్కడ లోకేష్ చంద్రబాబు యాత్రలు చేస్తారు మళ్ళీ అని. పవన్ కళ్యాణ్ లేకుండా ఇంకా ఇంత దగ్గరకు వచ్చా కూడా వీళ్ళు మాత్రమే వెళ్తూ ఉంటే కరెక్ట్ పొలిటికల్ సిగ్నల్స్ కూడా వెళ్ళవు, కొంత సందేహాలు కూడా సృష్టించబడతాయి. కొంతమంది ఉద్దేశపూర్వకంగా వ్యూహాత్మకంగా కూడా పవన్ కళ్యాణ్ 60 సీట్లు అడుగుతున్నాడు, 70 సీట్లు అడుగుతున్నాడు, 60కి తక్కువైతే ఒప్పుకోడు అని ఇలాంటివి కూడా స్ప్రెడ్ చేస్తున్నారు. వీటిని ఖండించలేరు, ఆమోదించలేరు. కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక విధంగా ఎన్నికల ప్రీ ఎలక్షన్ సీన్ ప్రీ షెడ్యూల్ సీన్ అన్నది ఇంకా పూర్తిగా వాళ్ళు అనుకున్నట్టు జరగట్లేదేమో అనిపిస్తుంది. వీళ్ళేమో వీళ్ళ సిద్ధం అనుకుంటూ ఒకటొకటి సభలు పెట్టుకుంటూ పోతున్నారు కదా. ఇంకా చివరికి ఇది కుందేలు తాబేలు కథలాగా తయారవుతుందేమో అని అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్.